ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని ఇక్కడ దేవాతి దేవుడు నీతో నాతో ఈ ఉదయకాల సమయమందు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మనము గమనించాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఎవడూ కూడా నీతిమంతుడు లేదు, ఒక్కరునూ లేదు. ప్రతి మనిషి కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక, పాపం వలన మహిమను పొందలేకుండా పోతున్నారని లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ దేవాతి దేవుడు మనతో అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే, మీ దుష్క్రియలను విడిచిపెట్టండి, మీ అతిక్రమాలను విడిచిపెట్టండి, మీ పాపములను విడిచిపెట్టండి అని, వాటిని నా ఎదుట నుండి తీసివేయండి. నేను చూసినప్పుడు అవి ఏవి కూడా నీ మీద, నీ కుటుంబం మీద, నీ సంఘం మీద ఉండకూడదని దేవుడు అంటాడు. అయితే మన యొక్క జీవితాల్లో అనేక మచ్చలు, అనేక పోరాటము, అనేక శోధనలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మన మీద ఉన్నటువంటి మురికిని మనము తొలగించుకోవాలి. మన యొక్క శరీరం మలినమైపోతే మనం ఏం చేస్తామంటే వెంటనే స్నానం చేసుకుంటాం. బురదలో పడిపోతే వెంటనే మనం స్నానం చేసుకున్నప్పుడు మురికి పోతాయి. లేకపోతే అలాగే బురదలో పడ్డామని చెప్పి అలాగే ఉండిపోయామనుకోండి, ఒక వారానికి 2 రోజుల తర్వాత అలాగ స్నానం చేస్తే ఆ మురికి పోయేది కొంచెం కష్టంగా ఉంటుంది, దుర్వాసన పడుతూనే ఉంటుంది. కాబట్టి పాపము మన జీవితాల్లో ఉండనీయకుండా, పాపం నీలో నాలో లేకుండా దేవుని దగ్గర ఎప్పటికప్పుడు ప్రార్థన చేసి వాటిని దూరపరచుకోండి. మళ్ళా తప్పులు చేయొద్దు. దేవుడు చూసినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ఎప్పుడు తప్పులు చేస్తాం, ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ఎప్పుడు తప్పులు చేస్తామని అట్లా ఉండకుండా, సరే తప్పు జరిగింది, దాన్ని విడిచిపెట్టాలి, ప్రార్థన చేసి విడిచిపెట్టాలి. తర్వాత ఆ తప్పు జరగకుండా మనల్ని మనము చూసుకోవాలి. దేవుడు చూసినప్పుడు నీతిమంతులుగా కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే నీవు దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనబడాలని నువ్వు అనుకుంటున్నావు. దేవుడైతే నిన్ను నీతిమంతులుగా చూడాలని, పరిశుద్ధులుగా చూడాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడాలని హృదయం ఉంటే నీలో ఉండే ప్రతి విధమైన అవినీతి, అక్రమం, పాప సంబంధమైన ప్రతి కార్యమును దూరపరచు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడతావు. లేకపోతే అన్యాయస్తుడిగా, పాపిగా కనబడి దేవుని యొక్క ఉగ్రతగా పాలవద్దు. కనుక ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు ఇలా మాట్లాడుతుండగా సవరించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా? దేవానికి స్తోత్రం. ఉదయకాల సమయం ముందు మాలో ఉండే ప్రతి నీకు ఇష్టమైన కార్యములన్నీ తీసివేయమన్నా. ఆ మనసు మాకు దయచేయండి, పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేయించున్నారో వారి ప్రార్థన వినండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. నమ్మదగిన దేవా, నమ్మదగిన కార్యం చేయండి. అతి పరిశుద్ధుడా, మీ కృపతో నింపండి, బలంతో నింపండి స్వామి. మహిమ స్వరూపుడా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడానికి సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నమ్ముతండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.